కుమారి 60వ పుట్టినరోజు శుభాకాంక్షలు. మామూలుగా ఇటువంటి పుట్టినరోజులు పదే పదే జరుపుకోవాలని కోరుతున్నాము. నీకు దేవుడు ఆయుర్వేదాలు ఇవ్వాలని చెప్పి దేవుని ప్రార్థిస్తున్నాను. మాకు మంచి కోడలు దొరికింది కాబట్టి, మా మంచి చెడ్డలు చూస్తుంది కాబట్టి దానికి కూడా చాలా సంతోషము. కాబట్టి ఇటువంటి కోడలు దొరకడము మా అదృష్టమని భావిస్తున్నాం. కుమారి పుట్టినరోజు శుభాకాంక్షలు. కుమారి పుట్టినరోజు శుభాకాంక్షలు. నువ్వు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము. డియర్ సిస్టర్, నీకు 60వ పుట్టినరోజు శుభాకాంక్షలు. నీవు ఎల్లప్పుడూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటూ ప్రేమతో కరుణతో అందరికీ నీ సహాయ సహకారాలు అందిస్తూ ఎల్లప్పుడూ అందరినీ నవ్వుతూ నవ్విస్తూ ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నెన్నో జరుపుకోవాలని, ఇంకా నువ్వు ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయికి ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా జీవితంలో నీవు అందించిన నీ సహాయ సహకారాలకు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞురాలిగా ఉంటానని మనస్ఫూర్తిగా ఈ 60వ పుట్టినరోజు తెలియజేస్తున్నాను. ఎప్పుడు ఆ దేవుడు నీకు తోడై ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. మరొక్కసారి నీ 60వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. యువర్ లవ్వింగ్లీ సిస్టర్. థ్యాంక్ యూ. హాయ్ కుమారి, హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే నాన్నమ్మ. పుట్టినరోజు మరిన్ని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. హ్యాపీ బర్త్డే అక్క. హ్యాపీ బర్త్డే నాన్నమ్మ. ఆరోగ్యంగా ఆనందంగా మరీ బర్త్డేలు జరుపుకోవాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే నాన్నమ్మ. హలో అక్క, హ్యాపీ బర్త్డే టు యూ అక్క. మీరు ఇలాగే చాలా పుట్టినరోజు జరుపుకుంటూ ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అక్క. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. అక్క, హ్యాపీ బర్త్డే టు యూ. అప్పుడే 60 ఏళ్ళు వచ్చాయంటే బాధగా ఉంది. సీనియర్ సిటిజన్ కేటగిరీలోకి వెళ్ళిపోతున్నావు. మేము కూడా నీ వెనకాలే 2 ఇయర్స్లో వచ్చేస్తాము. వీఆర్ లక్కీ టు హ్యావ్ యూ ఇన్ ఫ్యామిలీ. చిన్న పిల్లల దగ్గర నుంచి ఓల్డెస్ట్ వరకు అందరినీ కేర్ తీసుకుంటావు. సో అందుకే అందరూ నీ దగ్గర స్పెండ్ చేయాలని, నీతో టైం స్పెండ్ చేయాలని అనుకుంటారు. పుట్టినరోజులు ఇంకా చాలా జరుపుకోవాలి. దానికోసము నువ్వు హెల్త్ జాగ్రత్తగా చూసుకుంటూ హెల్తీగా హ్యాపీగా ఇంకా మమ్మల్ని అందరినీ కేర్గా చూసుకోవాలని అనుకుంటున్నాను. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హాయ్ పెద్దమ్మ, హ్యాపీ 60th బర్త్డే. హ్యాపీ 60th బర్త్డే అక్క. ఫుల్ మెమరీస్ వెనక్కి తిరిగి చూసుకుంటే నేను వినిత చిన్నప్పుడు ఫుల్ ఎంత ఎంజాయ్ చేశారు హాలిడేస్లో. అనంతపురం వచ్చినప్పుడల్లా ఒకటి కాదు రెండు కాదు, లాట్స్ ఆఫ్ గేమ్స్ అండ్ లాట్స్ ఆఫ్ మెమరీస్. అండ్ నువ్వు ఇలానే ఇంకా ఆరోగ్యంగా ఉండాలని, మన ఇంకా మెమరీస్ ఐ విష్ లాట్ మోర్ మెమరీస్ ఇన్ అవర్ ఫ్యూచర్. అగైన్ విషింగ్ యూ ద హ్యాపీయెస్ట్ 60th బర్త్డే అక్క. హాయ్ అత్త, హ్యాపీ బర్త్డే టు యూ. నీతో నాకు చాలా మంచి మెమరీస్ ఉన్నాయి. నేను 2-3 ఇయర్స్ ఎవ్రీ సమ్మర్ హాలిడేస్కి నేను అనంతపూర్ వచ్చాను. నీతో చాలా బాగా టైం స్పెండ్ చేశాను. మనం మంచిగా గేమ్స్ ఆడుకునే వాళ్ళం. నువ్వు నాకు మంచి నాకు ఇష్టమైన ఎవ్రీ ఫుడ్ చేపించేదాన్ని. ఎప్పుడు వచ్చిన డ్రెస్సెస్ కొనిచ్చడం, లేకపోతే ఏదో ఒకటి కొనిస్తే కానీ నన్ను రిటర్న్ పంపించేదానివే కాదు అసలు హైదరాబాద్కి. అండ్ చాలా బాగా చూసుకున్నావు నన్ను ఆ టైంలో. అండ్ ఇప్పుడు కూడా ఈవెన్ కేర్ చేస్తూనే ఉంటావు. నా గురించే కాదు, అప్పుడు అందరి గురించి ఆలోచిస్తూనే ఉంటావు. సో ఇప్పటి నుంచి ఇంకా నీ గురించి ఎక్కువ ఆలోచించుకుంటూ అండ్ నీ హెల్త్ బాగా చూసుకుంటూ ఇంకా ఫుల్ హ్యాపీ అండ్ హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను. సో వన్స్ అగైన్ ఎ వెరీ హ్యాపీ బర్త్డే అత్త. హ్యాపీ బర్త్డే కుమారి నాన్నమ్మ. విష్ యూ మెనీ హ్యాపీ డేస్. విష్ యూ హ్యాపీ బర్త్డే పిన్ని. హ్యాపీ 60th బర్త్డే. హ్యాపీ బర్త్డే అత్త. వి లవ్ యూ నాన్నమ్మ. వి లవ్ యూ అత్త. అందరికీ నమస్కారం. ఈరోజు వార్తలు చదువుతున్నది కేనిహార్ రెడ్డి. జన్మదినము జరుపుకుంటున్న కృష్ణకుమారి గారికి జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే నాన్నమ్మ.
జన్మదిన్ ముబారక్ హో దాది. హ్యాపీ బర్త్డే నానమ్మ. హ్యాపీ బర్త్డే అత్త. హ్యాపీ బర్త్డే నానమ్మ. హ్యాపీ బర్త్డే నానమ్మ. హ్యాపీ బర్త్డే కుమార్ దేవి. హ్యాపీ బర్త్డే కుమారత్త. హాయ్ పెద్దమ్మ, హ్యాపీ బర్త్డే టు యూ. యాక్చువల్గా చాలా హ్యాపీగా ఉంది. అంటే లైక్ ఇది 60వ బర్త్డే అంట కదా మనది. సో నిజంగా హ్యాపీ పెద్దమ్మ. నేను అంటే చిన్నప్పటి నుంచి అవినాష్ అన్న మానసక తర్వాత నేనే నీ దగ్గర అన్ని రోజులు పెరిగి ఉన్నాను. అండ్ ఇంకా ఇలాంటి బర్త్డేలు ఇంకా 40 రావాలి నీకు. హ్యాపీగా ఉండాలి పెద్దమ్మ. నేను నీ దగ్గర ఉన్నప్పుడు అప్పుడప్పుడు మ్యాంగో చట్నీ చేసేదాన్ని పెద్దమ్మ. నాకు చాలా ఇష్టం. మొన్న ఊరికి వచ్చినప్పుడు కూడా చెప్పాను, నాకు చాలా ఇష్టం అది మ్యాంగో చట్నీ. ఈసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు మళ్ళీ నువ్వు చేయాలి పెద్దమ్మ. అది చాలా చాలా బాగుండేది. హ్యాపీ బర్త్డే కుమారక్క. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నెన్నో చేసుకోవాలి ఇంకా. హ్యాపీ 60th డే వారి. హ్యాపీ బర్త్డే కుమారి అమ్మమ్మ. హ్యాపీ బర్త్డే కుమారి అమ్మమ్మ. హ్యాపీ బర్త్డే కుమారి అమ్మమ్మ. హ్యాపీ బర్త్డే టు యూ. హిప్ హిప్ హూరే. Happy birthday, Kamala Mama. You're a very amazing person. I remember when I was little, you took me out to a park or something. It was very cool. You pushed me on the swings. You're a very strong person and I aspire to be like you one day. Thank you. హ్యాపీ బర్త్డే కుమారి అత్త. అంత ఫ్యామిలీనే కాదు, ఇంకా అందరినీ ఎంతో ప్రేమగా చూసుకోవడం నీ నుంచే మేము నేర్చుకున్నాము. నువ్వు ఇలాగే అందరి ప్రేమతో ఇంకా ఎంతో హ్యాపీగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. విష్ యూ వెరీ 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 హ్యాపీ బర్త్డే పిన్ని. ఐ మిస్ యూ అలాట్ టుడే. చాలా చాలా వద్దామని నేను అనుకున్నాను, కానీ నాకు అసలు రిట్రీట్ అనేది కూడా మర్చిపోయాను. నేను వద్దామని ఫిక్స్ అయినంటి. అన్నీ ఇట్లా జరుగుతాయి, కానీ ఏం జరిగినా నా ప్రేమ నేను ఎప్పుడు నీ దగ్గరే ఉన్నట్టే ఊహించుకుంటూ ఉంటాను. నీ గురించి నేను ఎంత చెప్పినా తక్కువే పిన్ని. నువ్వు ఒక 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 పెద్ద స్ట్రెంగ్త్ నా లైఫ్లో. అంతా నా అసెట్ అంతా నువ్వే. డాడీ చనిపోయిన తర్వాత ఒక పర్సన్ ఎవరైనా కంప్లీట్గా నా లైఫ్ని ఫీల్ చేశారు, కంప్లీట్గా నా లైఫ్ ఉంది అంటే అది నువ్వే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. చాలా తలుచుకుంటేనే ఇంకా నీ దగ్గర ఉండింటే బాగుండు అనిపిస్తుంది. బట్ ఎప్పుడు హ్యాపీగా హెల్తీగా ఇట్లే అందరికీ ప్రేమ పంచుతూ, అందరికీ ఒక ఇన్స్పిరేషన్, ఒక మోడల్గా ఉంటూ ఇంకా ఎన్నో నేర్చుకుంటూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. విష్ యూ వెరీ 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 హ్యాపీ బర్త్డే పిన్ని. హ్యాపీ బర్త్డే అత్త. Happy birthday, Mama. హ్యాపీ బర్త్డే. అందరికీ ఒక మెమరీ షేర్ చేసుకోమని చెప్పాను, నేనేం చెప్పలేదు ఇందాక. ఏ మెమరీ షేర్ చేసుకోను, నా ప్రతి మెమరీ, నాకు నీతో ఉన్న ప్రతిదీ ఒక చిన్న మెమరీనే. నా పెళ్ళప్పుడు కానీ ఎప్పుడు ప్రతి చోట నువ్వు నా వెనకాలే ఉన్నావు. ప్రతి చిన్న మూమెంట్ కూడా మనం ఇద్దరము అసలు ఇద్దరము ఉన్నాము అంటేనే మనకు టైం తెలియదు, అంత చక్కగా ఉంటాము. ఏదైనా కానీ అర్థం చేసుకోవడం కానీ ఏదైనా కానీ ఎవ్రీథింగ్ నువ్వు అర్థం చేసుకున్నంత బాగా నన్ను ఎవరూ లేరు. అన్నిటికీ థ్యాంక్ యూ సో మచ్. ఎంత చెప్పుకున్నా తక్కువే నీ గురించి. నేను ఎప్పుడూ అంటూ ఉంటాను కదా, యు ఆర్ ద బెస్ట్ థింగ్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్. మన ఇద్దరం ఒక టాస్క్ చేద్దాము. నీ బర్త్డేకి నేను నీ బర్త్డేకి ఇక్కడ చెట్టు పెట్టుకుంటాను, మంచిగా ఏదైనా ఫ్లవర్స్ కానీ ఫ్రూట్స్ కానీ తెచ్చుకుంటాను. నువ్వు కూడా అక్కడ ఒక చెట్టు తీసుకో, ఓకేనా? అది మార్నింగ్ చెప్పమని చెప్పాను, మోస్ట్లీ తెస్తుందేమో. సో నీ 60th బర్త్డే తరపున మన ఇద్దరము అలా గుర్తుగా ఉంచుకుందాము ఒక చెట్టుని. థ్యాంక్ యూ పిన్ని, లవ్ యూ. హ్యాపీ బర్త్డే మా. నాకైతే ఐమ్ ద మోస్ట్ లక్కీ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ అనిపిస్తుంది. లైక్ నా కోసం నేను ఇంతవరకు ఏం కావాలి నాకు అని ఆలోచించుకోవడం నాకు ఎప్పుడు అవసరం నిజంగా రాలేదు. నాకేం కావాలన్నా ఫస్ట్ నువ్వే ఆలోచించి నాకు అన్ని అరేంజ్ చేసి పెడతావు. అది ఇప్పటి వరకు అలానే ఉంది. నువ్వు ఎంత దూరం ఉన్నా నువ్వు నాకు దగ్గర ఉన్నట్టే ప్రతి పని చేస్తావు. సో ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు యూ. ఐ లవ్ యూ సో మచ్.
నేను నిన్ను ఎన్నోసార్లు చాలా రకాలుగా తెలియకుండా హర్ట్ చేశాను. ఐఎమ్ సో సారీ ఫర్ దాట్. ఇప్పుడు నేను మాత్రం ఒక్కటే కోరుకుంటాను ప్రతిసారి, నువ్వు హ్యాపీగా ఉండాలి, నువ్వు నవ్వుతూ ఉండాలి, నువ్వు ఎప్పుడు హెల్తీగా ఉండాలి, నీ హెల్త్ నువ్వు బాగా చేసుకోవాలి. నాకున్న ఒకటే ఒక విష్ అదే. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. ఐ లవ్ యూ మా. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మా. హ్యాపీ బర్త్డే. నువ్వు నాకు అత్తగా రావడం నేను చాలా లక్కీగా ఫీల్ అవుతాను. నేను అవికి కూడా చాలాసార్లు థ్యాంక్స్ చెప్తాను, నాకు చాలా మంచి అత్త దొరికింది అనేసి. సో మీలో నాకు చాలా నచ్చే విషయాలు చాలా ఉన్నాయి. సో అన్నీ చెప్పలేను కాబట్టి అట్లీస్ట్ కొన్ని చెప్తాను. సో మీరు ప్రతి పర్సన్ని చాలా కేరింగ్గా చూసుకుంటారు ఫ్యామిలీలో. నాకు పర్సనల్గా అయితే నేను ఏది చేయాలనుకున్నా కానీ ఎప్పుడు నీ దగ్గర నుంచి నాకు 100% సపోర్ట్ ఉంటుంది. సపోర్ట్ ఉంది అని అంటే ఓకే నేను ఇది చేస్తానంటే చెయ్యి అలా అన్నా కాదు, పక్కన ఉండి ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఇది ఇలా చేద్దాము, ఇలా చేస్తే బెటర్ అని సలహా ఇస్తూ చాలా బాగా ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు. సో నాకు అది చాలా ఇష్టము. అండ్ ఇంకొకటి నేను బాగా నీలో ఇష్టపడే క్వాలిటీ అంటే ద వాల్యూస్ ఆఫ్ యువర్ లైఫ్. అంటే మీరు ఎప్పుడూ చాలా మంచి వాల్యూస్ ఉన్నాయి. అంటే చెప్పాలి అంటే చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు. ఎప్పుడు ఏ ఆడంబరాలకి గొప్పలు చెప్పుకోవడాలు అదంతా ఏమీ ఉండదు. సింప్లిసిటీని ఇష్టపడతారు. ఏంటి ఈ పద్ధతి ఇది పట్టించుకోవాలి, ఇది పద్ధతులు అలాంటి వాటికన్నా కూడా మనుషులకి వాళ్ళ ఫీలింగ్స్కి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇది చేస్తే మనం ఎవరైనా బాధపడతారు, ఇబ్బంది పడతారు అంటే వద్దులే అలా చేయొద్దు, మనము దానికన్నా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉండడమే బెటర్ అని అలా ఫాలో అవుతారు. అమ్మాయిల్ని అబ్బాయిల్ని ఎప్పుడు డిఫరెన్షియేట్ చేయకుండా ఈక్వల్గా, ఇంకా అమ్మాయిల్ని ఒక మెట్టు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చి పెంచుకున్నారు. సో అవన్నీ నాకు చాలా ఒక ఇన్స్పిరేషన్ అనమాట. మనము నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి ఎలాంటి వాల్యూస్ ఇవ్వాలి అన్నదానికి మీరు ఒక ఇన్స్పిరేషన్. నేను చాలా నేర్చుకున్నాను నీ దగ్గర నుంచి. సో అంత వాల్యూస్ ఇచ్చి పెంచారు కాబట్టి నేను అనుకుంటాను అంత మంచి అబ్బాయిని నాకు హస్బెండ్ లాగా దొరికాడు. అండ్ నా ఫ్యామిలీ లైఫ్ చాలా ప్రశాంతంగా ఉంది, నా మ్యారీడ్ లైఫ్ చాలా ప్రశాంతంగా ఉంది అని చాలాసార్లు థ్యాంక్స్ చెప్పుకుంటాను. మా అత్త చాలా బాగా పెంచింది అవిని అని అనేసి. సో యు ఆర్ వెరీ స్పెషల్ పర్సన్. అందరూ ఇష్టపడతారు మిమ్మల్ని, నువ్వు కూడా అందరినీ అంతే ఇదిగా ఇష్టపడతావు. సో ఎప్పుడు ఉన్నా కానీ నేను నీ ప్రెజెన్స్ని ఎంజాయ్ చేస్తాను. మనము ఓకే కలిసి పిల్లలకి ఏదైనా ప్లాన్ చేసుకుందాము, ఏదైనా చిన్న వంట చేయాలన్నా కానీ పక్కనే ఉండి ఇది కావాలా అది కావాలా అని అన్నీ నాకు అరేంజ్ చేసి వెళ్తారు. ఓకే నువ్వు చేసుకో అని ఎప్పుడు నాకు అలా వదిలేరు. అంటే ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఏది చేసినా కలిసి చేస్తాము, ఏది చేసినా అందరం కలిసే ఉంటాము. ఒక ఫ్యామిలీని మీరు ఒక యునైటెడ్గా ఉంచుతారు, అది నాకు చాలా ఇష్టము. సో ఈ బర్త్డే రోజు నీకు నా మనస్ఫూర్తిగా విషెస్ చెప్పాలి అనుకుంటున్నాను. నువ్వు ఇలాగే ఎప్పుడూ అందరితో నవ్వుతూ హ్యాపీగా హెల్తీగా ఉండాలి అని నా కోరిక. హ్యాపీ బర్త్డే అమ్మమ్మ. యూ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ మై లైఫ్. నన్ను చిన్నప్పటి నుంచి చూసుకొని చాలా కేర్తో ఇంకా ప్రతి దాని గురించి ఆలోచించి పెంచావు. నేను నీకు ఎప్పటికీ గ్రేట్ఫుల్గా ఉంటాను. నీ మీద నాకుండే లవ్ని నేను వర్డ్స్లో దాన్ని చెప్పలేను. ఐ లవ్ యూ సో మచ్. నేను నీతో ఎప్పుడు ఫ్రీగా హ్యాపీగా ఉంటాను. I want to spend more time with you. I love you so much. Happy birthday, Nanamma. I love you so much. For you especially I'm saying this. పుట్టిన రోజు శుభాకాంక్షలు నానమ్మ. హ్యాపీ బర్త్డే నానమ్మ. నువ్వు నాకంటే చాలా ఇష్టం. నాకంటే నువ్వు నాతో ఎప్పుడు గేమ్స్ ఆడుకుంటా ఇంకా బాగా చూసుకుంటావు. హ్యాపీ బర్త్డే
birthday, Amma. I love Amma. I love Amma. So, I'm getting so much gratitude from Amma. And Amma's mother is Amma. So, from Amma also, I'm getting so much gratitude. Happy birthday, Amma. I love you.